తెలంగాణలో రాజకీయం మరోసారి వేడుకుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ చలో నల్గొండ సభ చేపట్టగా ప్రభుత్వం చలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో ఆసక్తికరంగా మారింది. నీళ్ల పాపం మీదంటే మీదని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అసెంబ్లీలో ఓ యుద్ధమే సాగింది. ప్రాజెక్టులను ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ వాదిస్తుంటే జగన్తో కేసీఆర్ కుమ్ముక్కై తెలంగాణ నీటి వాటాను ఆంధ్రాకు తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇంతకీ ఎవరి వాదనల్లో నిజముంది? ఎందుకీ నీటి యుద్ధం? తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కోసం సిద్దమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ పరిశీలిస్తారు. 4 గంటలకు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలందరినీ మేడిగడ్డకు తీసుకువెళ్లి ప్రాజెక్టులోని లోపాలను చూపించి బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే ఎత్తుగడకు కాంగ్రెస్ సిద్దమైంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే 16వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగిన బ్యారేజీని ఇప్పటికే మంత్రుల బృందం పరిశీలించి అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ అప్పటి నుంచి అధికార విపక్షాల మధ్య కాళేశ్వరంపై మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ప్రభుత్వం చేయనున్న ఫీల్డ్ విజిట్ ద్వారా ప్రాజెక్టు లోపాలను వివరించేందుకు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అధికారం చేపట్టాక అదే అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు ఎమ్మెల్యేలను సందర్శనకు తీసుకువెళ్లేందుకు సిద్దమైంది. గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా కాళేశ్వరం సందర్శనకు ప్రతిపక్షాలను ఆహ్వానించింది. అయితే అప్పుడు కాళేశ్వరం నిర్మాణం ప్రభుత్వం చేసిన గొప్ప పనిని చూపించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రభుత్వ ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం విజిట్ పై ఎందుకు ఫోకస్ చేసిందనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం లోపాలను, పిల్లర్ల కుంగుపాటును అన్ని పార్టీలకు చూపించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో నెలకొన్న లోపాలను ఎలా సవరించాలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవటం, తద్వారా ప్రజల్లో చర్చ జరిగేలా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు ప్రభుత్వం మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ చేసే సమయంలోనే అటు నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ సభపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేసీఆర్ మరో ఎమోషనల్ అంశం ఎత్తుకున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. వీళ్ల విషయంలో తెలంగాణకు ఉమ్మడి పాలకులు చేసిన ద్రోహం కంటే కేసీఆర్ చేసిన మోసమే ఎక్కువని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నీళ్ల విషయాన్ని అజెండాగా ఎన్నికలకు వెళదామని కలలు కంటున్న ఇరు పార్టీల్లో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారో చూడాలి.